ఈరోజు నేను గోబీ మటర్ ఆలు వేసి టమాటా వేసి గ్రేవీలా చేస్తానండి. కర్రీ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందని చూడండి. ఎప్పుడైనా గోబీ కర్రీ చేసుకోవాలంటే గోబీ లైట్గా బాయిల్ చేసుకోవాలండి. అందుకోసం ముందు వాటర్లో సాల్ట్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. అల్దుంపలు వేసుకోవాలండి వాటర్లో. వేసుకోవాలండి. ఆవాలు వేసుకోవాలండి, జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి, మిర్చి 3 వేసుకోవాలండి, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి, ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలండి, కారం అండి, గరం మసాలా అండి, సాల్ట్ వేసుకోవాలండి. గోబీ బాయిల్ చేసాం కదండి, ఇప్పుడు ఈ గోబీ ఇందులో వేయాలండి. మటర్ అండి, కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి.